నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. అయితే చాలామంది రైతులకి ఈ ఎన్‌డబ్ల్యూడీసీ తయారీలో వచ్చే రిజల్ట్స్‌లలో చాలామందికి సందేహాలు వస్తున్నాయి. అయితే మనకి మార్కెట్‌లో ఈ బెల్లం అనేది డిఫరెంట్ కలర్స్‌లలో వేరే రంగులలో మనకు దొరుకుతూ ఉంటుంది. కొంతమంది ఆర్గానిక్ బెల్లం అని చెప్తూ ఉంటారు, కొంతమంది ఇది నార్మల్ బెల్లం. మనకి బెల్లం కలర్లు అనేవి చాలా వేరుగా ఉంటాయి. అవి మనం తీసుకొని మనం వాడే ఈ 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లంని యూజ్ చేస్తే, కొంతమంది యూజ్ చేసే బెల్లాన్ని వాడే వాటర్ని బట్టి మన వాతావరణ పరిస్థితులను బట్టి వచ్చే కలరు, మిగతా వాళ్ళు యూజ్ చేసే బెల్లాన్ని వాళ్ళు వాడే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు వచ్చే ఆ కలరు రెండు వేరుగా ఉన్నా అందులో ఉండే మనకు కావాల్సిన 80 రకాల బ్యాక్టీరియాలు కానివ్వండి, పాలిసాకరైడ్స్ కానివ్వండి అందులో కంప్లీట్గా ఉంటాయి. అది కూడా 20 రోజులకి మీకు అన్నిట్లలో ఉంటాయి. ఒక రైతు ఈ సేంద్రియ ఆర్గానిక్గా తయారు చేసిన బెల్లాన్ని యూజ్ చేసి ఒక 200 లీటర్ల వాటర్లో కలిపి ఎన్‌డబ్ల్యూడీసీని తయారు చేసిన వాళ్ళది ఒక కలర్ రావచ్చు. మీరు ఇలాంటి బెల్లాన్ని యూజ్ చేసిన, ఇలా ఈ కలర్లో కనిపించిన బెల్లాన్ని యూజ్ చేసినప్పుడు మీరు తయారు చేసిన ఎన్‌డబ్ల్యూడీసీ ఒక కలర్ వేరేగా ఉండొచ్చు. కానీ ఈ రెండిట్లో కలర్లు వేరే అయినా కానీ ఆ రెండిట్లలో కూడా మీకు కావాల్సిన 80 రకాల బ్యాక్టీరియాలు, పాలిసాకరైడ్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, గ్రోత్ హార్మోన్స్ కానివ్వండి కంప్లీట్గా రెండిట్లోనూ ఉంటాయి. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మాకు పొర ఏర్పడింది, ఒక లేయర్ లాంటిది ఏర్పడింది అని. కొంతమందికి లేయర్ ఏర్పడకపోవచ్చు, కానీ ఏర్పడినా ఏర్పడకపోయినా ఆ ఉన్న లిక్విడ్లో మీకు కావాల్సిన కంపోజిషన్స్, మీకు కావాల్సిన పాలిసాకరైడ్స్, మీకు కావాల్సిన బ్యాక్టీరియాస్ అన్నీ అందులో దొరుకుతాయి. కొంతమంది రైతులు యూజ్ చేసే బెల్లాన్ని వాటర్ని బట్టి మీకు త్వరగా లేయర్ కనిపించవచ్చు, త్వరగా కలర్ చేంజ్ అవ్వచ్చు. అలా అని 20 రోజులకు ముందు త్వరగా అయింది వాళ్ళదే గుడ్, మాది ఏర్పడట్లేదు అని సందేహపడొద్దు. 20 రోజులకి ఎలాంటి బెల్లం యూజ్ చేసినా, మీరు ఆ 200 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఎలాంటి వాటర్ని యూజ్ చేసినా ఆ వాతావరణ పరిస్థితులను బట్టి కంప్లీట్గా మీకు 20 రోజుల్లో పక్క వాళ్ళకి వచ్చింది, 5 రోజులకే మీకు ఫామ్ అయింది, 7 రోజులకే వాళ్ళకి ఫామ్ అయింది, మీకు ఫామ్ కాలేదు అంటే అది అందులో ప్రాబ్లం కాదు. దానిలో ఎలాంటివి యాడ్ చేయొద్దు. మీకు 20 రోజులకి కరెక్ట్గా 20 రోజులకి వాళ్ళ దాంట్లో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు మీకు ఫామ్ అయ్యి ఎలాంటి కంపోజిషన్లో అన్నీ ఉంటాయో, పాలిసాకరైడ్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, అదే రకమైన బ్యాక్టీరియాలు, హార్మోన్స్ మీ దాంట్లో కూడా ఉంటాయి. మీ దాంట్లో లేయర్ ఫామ్ కాలేదు, మీ దాంట్లో కలర్ రాలేదు అని సందేహపడొద్దు. మీరు మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మేము చెప్పే ఎన్‌డబ్ల్యూడీసీ తయారీ విధానాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి అదే విధానాన్ని మీరు ఫాలో అవ్వండి. మా దాంట్లో కలర్ రాలేదు, మా దాంట్లో బబుల్స్ రాలేదు, మా దాంట్లో లేయర్ రాలేదు అని మీరు కొత్త విధానాలు మార్చి వేరే చేసి పంటని నష్టం జరిగించకండి. మేము చెప్పే విధానం, మేము చెప్పే పద్ధతులని అన్ని కరెక్ట్గా ఫాలో ఈ విధంగానే ఎన్‌డబ్ల్యూడీసీ తయారీని చేసుకోండి. ఈ ఎన్‌డబ్ల్యూడీసీ కల్చర్ కావాలనుకున్న రైతులు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలనుకున్న ప్రతి రైతు మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. రైతు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.